అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది. ఫ్రెండ్స్ నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే మ్యూజిక్ అయితే వినిపిస్తలేను. మీరైతే ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. నేను 2 డిఫరెంట్ మ్యూజిక్తో పెట్టాను. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో అయితే చూడండి. ఒకటి బాయ్స్ ఫోటో పెట్టాను, ఒకటి అనుపమ ఫోటో పెట్టి అయితే చేశాను. కాబట్టి మీరైతే చూడండి ఫ్రెండ్స్. ఓకే, నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ ఒకటే రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూసి మీకు నచ్చినట్లు మీరైతే మంచిగా అయితే ఎడిట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మంచి కైన్ మాస్టర్ యాప్ లేకపోతే మన డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇక్కడైతే మనమైతే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. మీ మొబైల్లో కూడా ఉంటుంది మీ రేషియోలో. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హై లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను సొంతంగా నేనైతే ఎడిట్ చేసుకున్న వీడియో ఇది. ఓకే, మీరైతే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత మీరేం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను కాబట్టి డిస్క్రిప్షన్ నుంచి ఈ పిఎన్జీ అయితే మీరైతే కంపల్సరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే ఈ పిఎన్జీ అయితే ఇచ్చాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ పిఎన్జీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మీరైతే చూడండి, ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన మనకు ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఇక్కడ మనకు వైట్ బాక్స్ ఫుల్ బాక్స్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే మనకు స్క్రీన్ మొత్తం అయితే వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము లేలోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడైతే అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫోటో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు అయితే జరుపుకుంటున్నాను. ఓకే, జరిపిన తర్వాత ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇది సెండ్ టు బ్యాక్ అయితే చేసుకుందాం. ఓకే, సెండ్ టు బ్యాక్ అయితే చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోవాలి. మీరు కంపల్సరీ ఇలాంటి ఫోటో మనమైతే పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకుంటే మనకు లుకింగ్ అయితే చాలా అంటే చాలా హై లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటో ఉంది కదా మనకు, ఈ ఫోటోని మీరైతే ఒక 3 సెకండ్ అయితే లేర్ అయితే జరుపుకోండి. సారీ 2 సెకండ్ అయితే లేర్ అయితే జరుపుకోండి. ఓకే, 2 సెకండ్ అయితే లేర్ అయితే జరిపిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, దాంతో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు యానిమేషన్ కింద ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానితో మీరైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, టిక్ మార్క్ అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఫస్ట్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మనము కనిపించకుండా పెట్టేద్దాం. ఓకే, పెట్టయితే మనకు ఇలాగైతే స్లోగా అయితే వస్తుంది మనకు ఫోటో ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ స్లోగా అయితే మనకు మ్యూజిక్ వస్తుంది కాబట్టి మీరైతే ఫస్ట్ అయితే ఇలాగైతే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మీరైతే ఫోటోని ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, ఫోటో ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము ఇదే ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకున్నాం. చూడండి, ఈ ఫోటోని మనమైతే ఎక్కడైతే పెట్టుకుందాం. చూశారు కదా, ఇలాగైతే పెట్టుకుంటే మనకు మెల్లగా అయితే స్క్రోలింగ్ అయితే అవుతుంది, యానిమేషన్ లాగా చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ లేలోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను కాబట్టి కంపల్సరీ ఈ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీనైతే మీరైతే ఎక్కువ ఏం జూమ్ చేయకండి, ఇలాగైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీరైతే ఇలాగైతే మనకు వీడియో అయితే ఉంది. ఓకే, ఉన్న తర్వాత మీరైతే మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనము లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక పిఎన్జీ ఫోటో అనేది ఇచ్చాను కాబట్టి ఈ పిఎన్జీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మనకు ఈ లైన్ పిఎన్జీ అయితే ఉంటుంది మనకు లైన్స్. ఓకే, కంపల్సరీ ఈ పిఎన్జీ మీరైతే రౌండింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే లుకింగ్ రావాలంటే మీరైతే ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి కిటికీ లాగా, లేకపోతే మీకు అలాగే నచ్చితే అలాగైతే పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే నాకు ఇలాగైతే నచ్చింది కాబట్టి నేనైతే ఇలాగైతే పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే నేనైతే కొంచెం అయితే జూమ్ చేసుకుంటాను. ఓకే, కొంచెం అయితే జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాగైతే నేనైతే సగంలో అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తాళం గుర్తు అయితే ఉంది కాబట్టి నేనైతే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎండ్ పొజిషన్లో అయితే వచ్చేసిన. ఓకే, ఎండ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ ఒక కీ మార్క్ అయితే పెట్టుకొని ఇదే ఫోటో ఉంది కదా పిఎన్జీ ఫోటో, ఇక్కడ మనకు లైన్స్. ఓకే, దీనైతే నేనైతే ఇక్కడైతే సగంలో అయితే మళ్ళీ ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది. కనిపించిన మాత్రం చాలా అంటే చాలా హై లెవెల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇందాక ఫస్ట్లో మనకు ఇక్కడ మనము ఒక కిటికీ పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ కిటికీ పిఎన్జీని మీరైతే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకొని బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ మనము ఒక లైన్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకుందాం కదా, లైన్స్. ఓకే,
దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనమైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి నేనైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కంపల్సరీ మనకు ఈ కిటికీకి మనకు మ్యాచ్ అయ్యే ఫోటో లాగా మీరైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి నేనైతే సేమ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే పెట్టుకున్నాను. చూడండి ఇలాగైతే మనకు యానిమేషన్ అయితే వస్తుంది. మనకు అనుపమ ఫోటో అనేది ముందుకు పోతుంది. ఈ కిటికీ మనకు లైన్ ఉంది కదా ఇవైతే మనకు ఈ సైడ్లో అయితే పోతుంది రైట్ సైడ్. ఓకే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పోతే కనిపించడానికి మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది. ఇలాగైతే మరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో అయితే వచ్చేద్దాం. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే కొన్ని రకాల మీకు అయితే పిఎన్జీస్ అయితే ఇస్తాను కాబట్టి ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బటర్స్ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న బటర్స్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే నేనైతే ఎండ్ వరకు అయితే జరుపుకుంటాను. బటర్ఫ్లై ఓకే బటర్ఫ్లై అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మనకు బటర్ఫ్లై పిఎన్జీ ఉంది కదా దీని అయితే సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుంటా. ఇవైతే యానిమేషన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పిఎన్జీ ఫార్మాట్లో జిఐఎఫ్లో అయితే ఉంటుంది కాబట్టి మీ మొబైల్కి సపోర్ట్ చేసే యానిమేషన్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి మనకు మెల్లగా అయితే యానిమేషన్ అయితే అవుతుంది. మనకు చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీ మొబైల్కి యానిమేషన్ సపోర్ట్ చేయకపోతే మీరైతే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ ఒక తాళం గుర్తు అయితే ఉంది కాబట్టి దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎండ్ పొజిషన్లో అయితే మళ్ళీ అయితే వచ్చేద్దాం. ఓకే వచ్చిన తర్వాత ఇదే ఫోటోని మనమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. చూడండి ఇక్కడ మనము పైన సైడ్ అయితే పెట్టుకుందాం. ఓకే పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు కింద నుంచి పైన అయితే వెళ్ళిపోతుంది. చాలా లుకింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకో బటర్ఫ్లై పిఎన్జీ కూడా ఇంకోటి కూడా ఇస్తాను కాబట్టి ఈ బటర్ఫ్లై పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ మనమైతే దీన్ని కూడా సైజ్ అయితే తక్కువ చేసుకుందాం. ఓకే తక్కువ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే పెట్టుకుంటున్నా. చూడండి ఇక్కడ మనకు కింద డౌన్లో అయితే పెట్టుకుంటున్నా. మీరు కూడా సేమ్ ప్రాసెస్ కింద డౌన్లో అయితే పెట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చేయండి. ఓకే మళ్ళీ ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఈ తాళం గుర్తుని మీరైతే బటర్ఫ్లై దాన్ని మీరైతే ఇక్కడైతే మీరైతే ముందలైతే జరుపుకోండి. ఓకే ముందలైతే జరుపుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనకు టోటల్ అనేది యానిమేషన్ అయితే వస్తుంది. కనిపించడానికి మాత్రం నిజంగా చెప్తున్నా హై లెవెల్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను ఫ్రెండ్స్. లేకపోతే మీకు నచ్చిన లిరిక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ఈ లిరికల్ అయితే ఇచ్చాను. మీరు స్టార్టింగ్లో విన్నారు కదా ఆ లిరికల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లిరికల్ వీడియో నేనైతే ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్లోకి వెళ్ళి నేనైతే దీనైతే ఎనేబుల్ అయితే చేసుకుంటాను. ఓకే క్రోమాకి ఎనేబుల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ లిరికల్ అనేది మనకు ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. ఓకే వచ్చిన తర్వాత ఈ లిరికల్ని నేనైతే ఇక్కడైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక సైడ్ అయితే పెట్టుకోండి మీ చాయిస్ అది. ఓకే ఇక్కడైతే నేనైతే ఇలాగైతే పెట్టుకున్నా. ఇలాగైతే పెట్టిన తర్వాత మనమైతే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చేద్దాం. ఓకే స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంకో పిఎన్జీ అయితే ఇచ్చాను కాబట్టి మీకు ఈ కిటికీ పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి ఈ కిటికీ పిఎన్జీ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకొని చూడండి. ఈ కిటికీ పిఎన్జీ అయితే ఉంటుంది. మనకు ఈ కిటికీ పిఎన్జీ ఎందుకంటే మనకు లిరికల్ అనేది పైన కనిపిస్తుంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్లో పోవాలంటే ఈ కిటికీ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే ఫుల్ స్క్రీన్ అయితే చేసిన తర్వాత మీరైతే మీకు 2 టైప్ లిరిక్స్ కావాలంటే దీనే మీరైతే డూప్లికేట్ అయితే చేసుకోండి. ఈ సైడ్ అయితే పెట్టుకోండి. నేనైతే ఒకటే సైడ్ అయితే పెట్టుకుంటా. మీరైతే మీ చేసేది ఇలాగైతే పెట్టుకోండి. ఓకే పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక వాటర్ వీడియో అనేది ఇచ్చాను. మీకు వాటర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను. కంపల్సరీ వాటర్ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వీడియోలో మనకు లుకింగ్ బాగా రావాలంటే ఈ వాటర్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ వీడియోని ఫుల్ స్క్రీన్ మొత్తం చేసుకుందాం. ఓకే చేసిన తర్వాత బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకు వీడియో అనేది టోటల్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ మనకు వాటర్ వీడియోతో పాటు అన్నీ అయితే మనకు చాలా లుకింగ్ అయితే ఉంటుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం నిజంగా హై లెవెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లీప్ పిఎన్జీ అయితే ఇచ్చాను కాబట్టి ఈ లీప్ పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకు ఈ పిఎన్జీ అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే సైజ్ అయితే పూర్తిగా అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ చూడండి మనం ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే ఎక్కడైతే మీకైతే నస్తుందో అక్కడైతే పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కూడా మనమైతే ఎండ్ వరకు జరిపి మనకు చూడండి ఫ్రెండ్స్ మనకు టోటల్ వీడియో అనేది చాలా బాగా అయితే వచ్చింది. మీకు డెఫినెట్లీ వీడియో అయితే నస్తుంది. మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత చూడండి మీకు వీడియో అయితే చాలా హై లెవెల్ అయితే నస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన కార్డులో వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. జై హింద్.